జనగామ జిల్లా ప్రధాన వార్తలు పరిశీలించినట్టయితే జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన 43 మంది లబ్ధిదారులకు 13 లక్షల రూపాయల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగామను ఆరోగ్య జనగామగా మార్చేందుకు కృషి చేస్తున్నామని, నీలిమ ఆసుపత్రి ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా వైద్య సదుపాయాలు అందజేస్తున్నామని సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా ఆసుపత్రిలో సిటీ స్కాన్ 2 సంవత్సరాల నుంచి పనిచేయకపోతే మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సిటీ స్కాన్ను ఏర్పాటు చేయించినట్లుగా ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే టేకుమట్ల మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దహనం చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు తన మార్కు పరిపాలనతో దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో నిలిపినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఔన్నత్యాన్ని తగ్గించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేయడాన్ని ఆయన రాజకీయాన్ని నిరసిస్తూ టేకుమట్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసినటువంటి సందర్భం కనిపించింది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం యూరియా విషయంలో బగ్గుమంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మానుకొట్ట రాళ్ల రుచిని గత కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాకముందు ఏ విధంగా చూపించారో యూరియా విషయంలో మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి మానుకొట్ట రాళ్ల రుచిని మానుకోటకు సంబంధించిన రైతాంగం చూపించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గ్రోమోర్ యూరియాకు సంబంధించి ఉన్నటువంటి సెంటర్ మీద రాళ్లతో అక్కడ ఉన్నటువంటి రైతులు దాడి చేశారు. ఒక బస్తా ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రోజుల తరబడి యూరియా కేంద్రాలకు తిప్పించుకుంటున్నారని అక్కడ ఉన్నటువంటి రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి గ్రోమోర్ సెంటర్ మీద దాడి చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి కట్టెలను పోగు చేసి తగులబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరిపడా యూరియా అందించాలని అక్కడ ఉన్నటువంటి రైతాంగం మొత్తం డిమాండ్ చేస్తున్నారు.